డియర్ చిల్డ్రన్, 42 పేజీల పీడిఎఫ్ మీకు పంపించున్నాను. ఈ పీడిఎఫ్లో మీరు రోజుకి 1 లేదా 2, లేదు మీరు ఇంకా చక్కగా చేద్దాం అనుకుంటే 3-4 పేజీలు కూడా మీరు కంప్లీట్ చేయవచ్చు. సో ఇవి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూద్దాం. ఇవన్నీ ఏ క్లాసుల పిల్లలకి అంటే 3rd క్లాస్, 4th క్లాస్ అండ్ 5th క్లాస్. సో 3 to 5th అందరూ కూడా ఈ పీడిఎఫ్లో ఉన్న ఈ 42 పేజీలకు సంబంధించి మీరు ఒక నోట్బుక్లో నీట్గా ఇవి రాసి చక్కగా చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, వీటికి ఆన్సర్లు రాయాలి. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, సంభాషణ ఉంది. ఇక్కడ చూసారా, రకరకాల మొత్తం పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, కొన్ని పేర్లు ఉన్నాయి చూడండి. ఫ్యాషన్ సిటీ అట పైన అక్కడ ఉంది. ఇటు పక్క ఇక్కడ ఏవో చూడండి, ఈయన షర్ట్ చూపిస్తున్నాడు, ఈయన ఎవరితోటో మాట్లాడుతున్నాడు. కింద చూడండి వీళ్ళిద్దరూ, ఇక్కడ ఏదో ఫోన్ నెంబర్ ఉంది చూసారా, ఫోన్ నెంబరు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేయడం, దీనివల్ల మీకు ఏ స్కిల్ డెవలప్ అవుద్దంటే బాగా చూడడం, అబ్జర్వేషన్. దీన్ని తెలుగులో నిశితంగా పరిశీలించడం అంటారు. అంటే ఏదో మనం మామూలుగా క్యాజువల్గా చూడడం వేరు. అన్నీ కూడా మీ అందరి చేత చూడండి, గతంలో మనం ఈనాడు ఆదివారం పుస్తకంలో పోలికలు, భిన్నమైనవి ఇలాంటివి మనం అంతకుముందు చేస్తున్నాం. సో అలాంటివి ఇవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇది చూసిన తర్వాత కింద ఏమిచ్చాడు, కింద రాసిన వాక్యాన్ని 5 సార్లు ఆగకుండా చెప్పండి. ఇదంతా సరదా కోసం అన్నమాట. చూడండి, 2 ఎర్ర లారీలు, 2 పచ్చ లారీలు. ఉచ్చారణ సరిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటివి పెట్టడం అనమాట. నెక్స్ట్ చూడండి, గాడిలోన కందిపప్పు, గాడి కింద పందికొక్కు అన్నారు. సో ఇవి సరదాగా ఉంటాయి, నవ్వుకుంటూ చక్కగా మీరు ఇవి రాస్తూ చదవాలి, చదువుతూ రాయాలి, 2 చేయాలి ఇవన్నీ. నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ సంబంధించినవి ఇవన్నీ. ఇక్కడ రంగులు వేద్దాం. ఇవి కూడా మీరు డ్రాయింగ్ చక్కగా పెన్సిల్తో డ్రాయింగ్ వేసి మీకు నచ్చిన కలర్స్, మీకు ఇష్టమైన కలర్స్ వేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మీకు నచ్చిన బొమ్మ గీసి ఇందులో రంగులు నింపండి అన్నాడు. సో నీట్గా మీరు నింపేస్తారు. నెక్స్ట్ ఇది చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది కూడా. ఇవేంటి, ఆకులతో మీరు ఇవన్నీ ఈ జంతువుల బొమ్మ లాంటివి ఆకులతో తయారు చేయాలి. పెన్సిల్తో బొమ్మ వేయడం కాదు, ఆకులతోటి. చూసారా, వివిధ రకాల ఆకులను సేకరించి ఆ చిత్రాలలాగే మీరు కూడా తయారు చేస్తారన్నమాట. సో ఇలాంటివి కూడా మన తూటుపాల స్కూల్లో గతంలో చేసున్నాము. సో మీరు చాలా చాలా ఈజీగా చేసేస్తారు. సో ఇవన్నీ చూడండి. ఇంకా ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి కాకుండా మీరు సొంతంగా ఇంకా ఏమైనా చేయాలనుకుంటే వేరే చిత్రాలు ఏవైనా అవి కూడా ఆకులతో మీరు తయారు చేయండి. నిన్న మీ ఇంటికి మేమందరం వచ్చాం కదా, అలాగే మరలా మేము 2-3 రోజులకు ఒకసారి వస్తుంటాము. అప్పుడు మీరు రాసినవన్నీ కూడా మేము చెక్ చేస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, పక్షుల గుంపు అన్నాడు. సో ఇవన్నీ కూడా మీరు చక్కగా చదువుకొని నీట్గా రాస్తూ మీరు చేసేయాలి. ఇవి చూసారా, 10 సెంటీమీటర్లతో ఏదో కట్ చేయమంటున్నాడు, సిజరు ఇవి. సో సిజర్ ఉన్నవాళ్ళు నీట్గా కట్ చేయండి, సిజర్ లేని వాళ్ళు 2-3 కలిసి చేస్తుంటారు కదా, అలా మార్చుకొని చేయండి. అంతేగాని ఇంటి దగ్గర అమ్మను కానీ నాన్నను కానీ నాకు సిజర్ కొనండి అర్జెంటు, ఇది కావాలి అని ఏవి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఉన్నవి వాడుకుంటూ జాగ్రత్తగా రాయండి. పొడుపు కథలు ఇవి కూడా మీకు తెలిసినవే. ఇవి బాగా చదివి మరలా రాయండి. ప్రతిదీ కూడా చదవాలి, రాయాలి. కనుక్కోండి చూద్దాం అన్నాడు. పజిల్స్ లాంటివి ఇవి కూడా. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మీ మెదడు చాలా షార్ప్గా పనిచేస్తుంది. సో ఇలాంటివి చక్కగా చేయాలి. 1 గంట ఆడుకోండి, 1 గంట 2 గంటలు నీట్గా చదవండి. సో ఆట ఉండాలి, చదువు ఉండాలి. ఇక్కడ చూసారా, బొమ్మలతో సామెతలు. సో సామెతలు కూడా మన తెలుగు టెక్స్ట్ బుక్, వర్క్ బుక్లో బోలెడు రాసి ఉన్నాం. అవన్నీ మీరు
మీకు తెలుసు. సో వాటిలోవే కొన్ని తీసుకొని మళ్ళీ సమ్మర్ యాక్టివిటీస్లో ఇచ్చారనమాట. చూసారా ఇవన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, నీట్గా చూస్తూ చదువుతూ రాయండి. ఇవి చూసారా గుణింతాల నుండి పదాలు తయారు చేయమన్నాడు. ఆడు 2 గుణింతాలు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? నా గుణింతం ఒకటి ఇచ్చాడు, మా గుణింతం ఒకటి ఇచ్చాడు. సో నా గుణింతం మా గుణింతం రెండు ఉపయోగిస్తూ చూసారా మీనా అని రాశారు. మీరు అలాగే ఆ 2 గుణింతాలతో ఈ గళ్ళు చూసారా డాష్లా ఇచ్చారు కదా, అవి ఎన్ని పడతాయో అన్ని పదాలు మీరు తయారు చేసి రాయాలి. నెక్స్ట్ ఇవన్నీ గుణింతాలే, ఇవన్నీ అలా రాయాలి. నెక్స్ట్ పద సంపద, ఇవి కూడా మనం వర్క్ బుక్లో చేసున్నాం. ఇవి కూడా మీకు వచ్చినవే, జాగ్రత్తగా చేయండి. చూడండి జతపరచడం, ఇవి చేసేస్తారు. మార్చండి అంటున్నాడు. ఇక్కడ చూసారా మార్చండి దగ్గర ఫస్ట్ బాక్స్లో ఏమో కా ఉంది, రెండో బాక్స్లో చీ ఉంది, మూడో బాక్స్లో టీ ఉంది. ఈ 3 ఉపయోగించి ఏదైనా ఒక పదం తయారు చేయగలమా? చూసారా మీకు వెంటనే గుర్తొచ్చేస్తుంది, వెంటనే చీకటి అని చెప్పేస్తున్నారు. అంటే మీరు ఇలా చూడగానే చాలా చాలా ఈజీగా పట్టేస్తారు ఇవి. ఎందుకంటే ఇలాంటివి మనం చేసి ఉన్నాం వర్క్ బుక్లో. సో మన సంవత్సరం అంతా ఇలాంటివన్నీ చేశారు, మీరు అందరూ చక్కగా చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు చాలా ఈజీగా మీరు పెట్టేస్తారు. మీకు తెలిసిపోయిందో చూసిన వెంటనే చీకటి అని, వెరీ గుడ్. సో అక్కడ చీకటి అని ఇక్కడ రాయాలన్నమాట. అలాగే ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేస్తారు. ఇంకా ఇవన్నీ కూడా అంతే. నెక్స్ట్ ఇది చూడండి మైండ్ మ్యాప్. మనకి ఈవీఎస్లో ఇలాంటి మైండ్ మ్యాప్లో చాలా మీరు చేసున్నారు. ఫస్ట్ లెసన్లోనే మనం మైండ్ మ్యాప్ చేసాం. మ్యాథ్స్లో కూడా ఈ మైండ్ మ్యాప్ వచ్చింది. ఆహారం అనే పదం తీసుకొని మీకు మనసులో వచ్చిన పదాలన్నీ కింద రాయమంటుండే. సో మీరు ఈజీగా రాయండి. అలాగే ఇదేమో అడవి ఫారెస్ట్. సో అడవి ఫారెస్ట్ సంబంధించివన్నీ కూడా వర్డ్స్ ఇక్కడ రాయండి. తాబేలు కుందేలు ఎంజాయ్ చేస్తూ మీరు చదవండి, చదివి రాయండి. కింద ప్రశ్నలు ఇచ్చారు కదా, ఆ ప్రశ్నలకి మీరు సొంతంగా ఆన్సర్ రాయండి. అలాగే ఇది సంభాషణ, కథను చదువుతారు మరియు ఆ ఇచ్చిన ప్రశ్నలకి సమాధానాలు మీరు రాస్తారు. ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇవన్నీ ఒకరోజే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. 42 రోజులు మీకు వేస్తారు కాబట్టి మీరు రోజుకి ఒక 2 లేదా 3 మీరు చేయండి. చేస్తే చక్కగా 42 రోజుల వరకు వద్దు. దీన్ని మనం ఒక 30 రోజులు మీరు టార్గెట్ పెట్టుకొని 30 రోజుల కల్లా ఇది ఫినిష్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది అర్థం చేసుకోవడం అన్నాడు. ఇలాగే తెలుగు అయిపోయిన తర్వాత అలా తిప్పండి. ఇంకా మ్యాథ్స్ వచ్చింది చూడండి, ఇక్కడ ఆలోచించండి, అర్థం చేసుకోండి మ్యాథ్స్ ఇవి. సో ఇవి కూడా చాలా చిన్న సమ్సే, ఏమీ కష్టం ఉండవు, చాలా ఈజీగా మీరు చేసేయగలరు. ఇలా మొత్తం ఇది ఎన్ని పేజీలు ఉంది? 42 పేజెస్ ఉంది. సో ఈ 42 పేజెస్వి మీరు జాగ్రత్తగా కంప్లీట్ చేయాలి. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ఎక్స్పాండెడ్ ఫాము అన్నీ ఇవే. చూసారా సాల్వ్ చేయమంటాడు. చాలా క్విక్గా సాల్వ్ చేయాలంటే ఇలా ఇలా చూసిన వెంటనే మీరు ఆన్సర్ పెట్టాలన్నమాట. ఇదే అందుకే నేను సాల్వ్ క్విక్లీ అన్నాడు. సో ఇవన్నీ అంతే, ఇవన్నీ కూడా మీరు చాలా ఈజీగా మీరు చేస్తారు. హ్యాపీగా చేయండి, ఎంజాయ్ చేస్తూ రాయండి. చదువు ఎప్పుడు కూడా ఎలా చదవాలి అంటే సరదాగా హ్యాపీగా చదవాలి తప్ప అబ్బా సార్ ఇవన్నీ ఇచ్చారు, ఇవన్నీ నేను రాయలేను అని అనుకోకూడదు. ఇవన్నీ అబ్బా నేను రాస్తే నాకు చాలా బాగా వస్తుంది అన్నట్టుగా మీరు రాస్తే అందరికంటే మీరు ముందుంటారు. ఇవి చూసారా క్లాక్ 1, క్లాక్ 2 ఇవన్నీ మన వర్క్ బుక్లో చేసినవే. ఇవి చూడండి, సో ఇవన్నీ కూడా ఫన్ క్యాలెండర్. సో అన్నీ చాలా చక్కగా చేయండి, హ్యాపీగా చేయండి. నీట్గా రాసి ఉంచితే మేము వచ్చినప్పుడు చూస్తాం. మీరు రాసినవి కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. ఓకే చిల్డ్రన్, గుడ్.